తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు దినం వరకే క్షేమముగా ఉన్నందుగా దేవాదేవునికి వందనం తెలియపరుచుకుందాం. దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు, జీవం గల దేవుడు, శక్తి గల దేవుడు, బలమైన వాడు, నిన్న నేడు జాగ్రత్త గల దేవుడు, మారణ దేవుడు, మరువన దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడూ ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే ఉంటాడు. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ప్రియులారా, మరి దేవుడు దినదినం ప్రయత్నం కూడా మనం కాపాడుతూ రక్షిస్తున్నాడు. కాబట్టి ఆయనకి పరిపూర్ణమైన సంపూర్ణమైన హృదయంతో ఆయనకి కృతజ్ఞస్థుతులు తెలియపరుచుకుందాం. ఈరోజు దేవునికి వాక్యం మనం వినే దారికించేది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం గురించి ఒక మంచి ప్రాముఖ్యమైన మాట చెప్పి ఉన్నాడు. పరలోక రాజ్యం గురించి ఆయన బోధించి ఉన్నాడు. ఇందు నిమిత్తము ఎవరి కోసము ఈ పరలోక రాజ్యం గురించి చెప్పి ఉన్నాడంటే, ఆయన మన కోసం చెప్పి ఉన్నాడు, మన కొరకు చెప్పి ఉన్నాడు. మనమందరము కూడా పరలోక రాజ్యంలో శాశ్వతముగా ఉండాలని, మనమందరము కూడా పరలోక రాజ్యములో నిరంతరం అక్కడ జీవించాలని, మనమందరము కూడా పరలోక రాజ్యములో ఉండి ఆయన యొక్క సమూహములో, ఆయన యొక్క సన్నిధానములో ఆనందిస్తూ, సంతోషిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన మహింపరుస్తూ ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆయన నామాన్ని కొనియాడాలని దేవుడు మనకు ముఖ్యమైనటువంటి మూలాధారమైనటువంటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు మనకు చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకున్నట్లయితే, మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. చూడండి, దేవుడు మొట్టమొదటగా దేనిని గురించి ఆయన వెతకమన్నాడు. దేనిని గురించి ఆయన నొక్కి ఒక్కాణించి చెప్పి ఉన్నాడు. దేనిని గురించి ఆయన ప్రాముఖ్యమైనటువంటి మాటలు చెప్పి ఉన్నాడంటే, దేవుని రాజ్యము గురించి అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యము గురించి చాలా విషయాలు ఉపమాన రీతిలో బోధించాడు, చాలా విషయాలు చెప్పి ఉన్నాడు. కాకపోతే ఈ దేవుని రాజ్యము గురించి ఆయన ఏమి చెప్పి ఉన్నాడు అంటే, అది తండ్రి యొక్క రాజ్యము, నా తండ్రి యొక్క రాజ్యము, నా యొక్క తండ్రి యొక్క రాజ్యములో అందరూ ఉండటానికి, నా యొక్క తండ్రి యొక్క రాజ్యంలో అందరూ శాశ్వతంగా జీవించడానికి, నా యొక్క తండ్రి యొక్క రాజ్యములో అందరూ నిరంతరము ఉండటానికి, ఆ తండ్రి యొక్క రాజ్యములో అందరూ కూడా నివాసాలు ఏర్పాటు చేసుకోవటానికి ఆయన తండ్రి యొక్క రాజ్యం అని బోధించి చెప్పి ఉన్నాడు. కుమారుడి యొక్క రాజ్యం అని చెప్పలేదు. కుమారుడి యొక్క రాజ్యం అని యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథములు ఎక్కడ కూడా బోధించలేదు. ప్రియులారా, తండ్రి యొక్క రాజ్యం అన్నాడు. తన యొక్క శిష్యులు కూడా స్పష్టంగా చెప్పి ఉన్నాడు, ఇదిగో నేను మీకన్నా ముందుగా నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను, అక్కడ మీకు నివాస స్థలాలు ఏర్పాటు చేస్తానన్నాడు. చూడండి ప్రియులారా, నా తండ్రి దగ్గరికి నేను వెళుతున్నాను, అక్కడ మీకు శాశ్వతమైనటువంటి నివాస స్థలాలు ఏర్పాటు చేస్తానన్నాడు. యేసుక్రీస్తు ప్రభుకు శిష్యులు ప్రధానమైన శిష్యుడు, ఒక ముఖ్యమైన శిష్యుడు యోహాను గారు వచ్చి, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వచ్చేస్తామన్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావటానికి నీకు అంత అర్హత లేదు అని యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పి ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రి యొక్క రాజ్యము గురించే బోధించి ఉన్నాడు, తండ్రి యొక్క రాజ్యము గురించే ఆయన చెప్పి ఉన్నాడు, తండ్రి యొక్క రాజ్యము గురించే ఆయన తెలియపరుచున్నాడు. కానీ కుమారుడు రాజ్యం గురించి చెప్పలేదు. మరి కుమారుడు తండ్రి యొక్క రాజ్యంలో లేడా? కుమారుడు తండ్రి యొక్క రాజ్యంలో ప్రవేశించలేదా? కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళలేదా? కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి జీవిస్తున్నాడా అంటే, ప్రియులారా, జీవిస్తున్నాడు, వెళ్ళాడు. తండ్రి యొక్క రాజ్యములో ఆయన శాశ్వతముగా నిరంతరముగా ఒక తీర్పరగా మరి ఉన్నాడు. మరి అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క రాజ్యము గురించే చెప్పి ఉన్నాడు, తండ్రి యొక్క రాజ్యము గురించే ఆయన బోధించి ఉన్నాడు. అంటే ఆయనలో ఎంత తగ్గింపు ఉందో,
ఆయన ఎంత తగ్గించుకుని తండ్రి యొక్క రాజ్యము గురించి చెప్పి ఉన్నాడో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ వాక్యం కూడా ఏం రాయబడిందంటే, మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి అంటున్నాడు. మీరు దేవుని యొక్క రాజ్యం, యెహోలోక రాజ్యము యెహోలోకానికి చెందుద్ది, పరలోక రాజ్యము పరలోకానికి చెందుద్ది. మన యొక్క పౌరసత్వము ఎక్కడ శాశ్వతంగా ఉండాలి అంటే పరలోకంలోనే ఉండాలంటున్నాడు. మన యొక్క పౌరసత్వము పరలోక రాజ్యములోనే ఉంటుంది. మన యొక్క పేరులన్నీ కూడా జీవగ్రంథములో రాయబడి ఉండాలి అని మరి దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క రాజ్యము మనం అందరము కూడా శాశ్వతంగా ఉండాలని, మన యొక్క పేరులన్నీ కూడా జీవగ్రంథంలో లిఖింపబడి ఉండాలని, మన యొక్క పౌరసత్వము పరలోకంలోనే శాశ్వతంగా ఉంటుందని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడు. కాబట్టి అందుకనే దేవుడు ఏమని చెబుతున్నాడంటే, మరి దేవుని యొక్క రాజ్యము మొట్టమొదటిగా మీరు వెతకండి అంటున్నాడు. నిజముగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఏ విధంగా వెతుకుతాం? దేవుని యొక్క రాజ్యములో ఏముంటవి? దేవుని యొక్క రాజ్యములో వెతికి మనం ఏమి జీవిస్తాం? దేవుని యొక్క రాజ్యములు వెతికి మనం ఏ విధంగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తాం? దేవుని యొక్క రాజ్యములో మొట్టమొదటిగా ఏం వెతకమంటున్నాడంటే, ఆయన నీతిని మొదటగా వెతకండి అంటున్నాడు. నీతిని వెతకండి అంటున్నాడు. నిజముగా దేవుని యొక్క రాజ్యము ఎక్కడ ఉందని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. అది మన యొక్క హృదయంలో ఉందని చెప్పి ఉన్నాడు, అది మన యొక్క చేతిలో ఉందని చెప్పి ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క రాజ్యం మన యొక్క హృదయంలో ఉందని యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరిచాడు. అందుకనే హృదయ శుద్ధులు గల వారు ధన్యులు, వారు మరి దేవుని చవిచూస్తారని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా కూడా తెలియపరిచాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు అన్నాడు. హృదయ శుద్ధి, మంచి హృదయము, శుద్ధ హృదయము, పరిశుద్ధమైన హృదయము, కలుషితం లేని హృదయము, అసూయ లేనటువంటి హృదయము, కక్షలు లేని హృదయము, కోపము లేని హృదయము, గర్వము లేనటువంటి హృదయము, అహంకారము లేని హృదయము దేవుని చూస్తుంది. దేవుని చూస్తుంది. దేవుని యొక్క రాజ్యము గురించి తగతగలాడుతుంది. దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతుంది. అందుకనే ఇక్కడ దేవుడు తను ఏమని చెబుతాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు. ఎవరు ధన్యులుగా జీవిస్తారు? నీతిమంతుడు ధన్యులుగా జీవిస్తాడు. నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకమైనవని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరిచాడు. నీతిమంతుడికి అనేకమైన శ్రమలు వస్తాయి, నీతిమంతుడికి అనేకమైన కష్టాలు వస్తాయి, నీతిమంతుడికి అనేకమైన బాధలు వస్తాయి, నీతిమంతుడికి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ప్రియులారా, నీతిమంతుడే అన్ని విషయాల్లో కూడా బాధపడుతూ ఉంటాడు. నీతిమంతుడే నీతిగా జీవించాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నీతిమంతుడికి ఎక్కువగా కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వస్తాయి. అవినీతిమంతుడు ఇప్పటికప్పుడే నక్కలాగా పన్నాగాలు పన్ని అన్ని విషయాల్లో తప్పించుకుని తిరుగుతాడు. ప్రియులారా, అన్ని విషయాల్లో ఒక దొంగలాగా, ఒక అవినీతిమంతుడిగా, అపరపరిశుద్ధుడిగా, ఒక వేషధారుగా జీవిస్తాడు. అవినీతిమంతుడు వేషధారి అన్నమాట. నీతిమంతుడికి వేషధారణ తెలియదు, నీతిమంతుడికి అబద్ధాలు తెలియవు, నీతిమంతుడికి దొంగతనాలు తెలియవు, నీతిమంతుడికి మోసాలు తెలియవు, నీతిమంతుడికి ఏమీ తెలియకుండా నీతితో, న్యాయంతో, యథార్థంతో జీవించాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అన్ని శ్రమలన్నీ కూడా నీతిమంతుడు చుట్టూరే తిరుగుతూనే ఉంటాడు. అన్ని శ్రమలు కూడా, అన్ని బాధలు కూడా, అన్ని కష్టాలు కూడా నీతిమంతుడికే కలుగుతాయి అన్నమాట. ప్రియుల, ఎందుకని నీతిమంతుడు కలుగుతాయి? నీతిమంతుడు ప్రేమ కలిగి ఉంటాడు, నీతిమంతుడు దయ కలిగి ఉంటాడు, నీతిమంతుడు కనికరం కలిగి ఉంటాడు, నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, నీతిమంతుడు పరిశుద్ధుడిగా జీవించాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నీతిమంతుడు క్షమ హృదయం కలిగి జీవిస్తాడు. ఇతరులను ఎప్పటికప్పుడే వారు చేసే తప్పులన్నీ కూడా క్షమిస్తూనే ఉంటాడు అన్నమాట. కానీ అవినీతిమంతుడు అర్థం కాదుగా, కోపంతో జీవిస్తాడు, కక్షతో జీవిస్తాడు. ఎప్పుడు కక్షలు తీర్చుకుందామా, ఎప్పుడు ఇతరుల ఎడల మోసాలతోనూ, ఇతరుల ఎడల దగాతాలతోనూ, ఇతరుల ఎడల కక్షాపూరితమైన జీవితం జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని నీతిమంతుడికి అవినీతిమంతుడికి చాలా తేడా ఉంటుంది. నీతిమంతుడు తన నీతితో జీవిస్తాడని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరిచాడు. అందుకని హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదరా అంట. దేవుని ఎవరు చూస్తారు? దేవుని యొక్క రాజ్యాన్ని ఎవరు చూడగలుగుతారు?
దేవుని యొక్క రాజ్యాన్ని చూసి ఎవరు జీవించగలుగుతారు? దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఆధిక్యతను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క మహిమను చూచి ఎవరు జీవించగలుగుతారంటే నీతిమంతులే. ఎందుకని నీతిమంతులు ఆ విధంగా జీవించగలుగుతారంటే వాళ్ళు ఎప్పటికప్పుడే దేవుని యొక్క రాజ్యం గురించి వెతుకుతూ ఉంటారు. దేవుని యొక్క రాజ్యములో ప్రేమ ఉంటుంది, దేవుని యొక్క రాజ్యములో శాంతి ఉంటుంది, దేవుని యొక్క రాజ్యములో సమాధానం ఉంటుంది, దేవుని యొక్క రాజ్యములో ప్రియులారా అన్నీ దొరుకుతూనే ఉంటాయి అన్నమాట. దేవుని యొక్క రాజ్యములు ఎటువంటి మోసాలకని, కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ, అన్యాయాలు కానీ స్థానం లేదు. అందుకని నీతిమంతుడు ఇప్పటికప్పుడే శాంతితో సమాధానముతో దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతూ జీవిస్తాడు. అందుకని మరి దేవుని యొక్క రాజ్యమును, ఆయన నీతిని మాత్రం వెతకండి అన్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలంటే నీతితోనే వెతకాలి. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలంటే యథార్థంతో వెతకాలి. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితమునే మనం వెతకగలుగుతాం. లేకపోతే ఎంత మాత్రము కూడా ఎదగలేమన్నమాట, ఎంత మాత్రము కూడా వెతకలేము. అందుకని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను అంటున్నాడు. ఏమి అనుగ్రహింపబడతాయి? దేవుని యొక్క రాజ్యములో నీతిని వెతికితే ఏమి అనుగ్రహింపబడతాయి? దేవుని యొక్క రాజ్యములో నీతిని వెతికితే ఏమి ఇవ్వబడతాయి? దేవుని యొక్క రాజ్యములో ఎదిగితే ఏమి దొరుకుతాయి? దేవుని యొక్క రాజ్యములో ఎదిగితే ఏమి పొందుకుంటాం? అందుకని దానికన్నా ముందు యేసుక్రీస్తు ప్రభు చక్కని మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 చదువుకున్నట్లయితే ఏమి తిందామో, ఏమి త్రాగేదమో, ఏమి ధరించుకుందామో అని చిందింపుకుడి అంటున్నాడు. అన్ని జనులు వీటన్నిటిని విషయమే విచారించుదురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రి తెలియను కదా అంటున్నాడు. అన్ని జనులు వీటన్నిటి గురించి చిందిస్తారు. ఏమి చిందిస్తారు? ఏమి తినదమో, ఏమి త్రాగదమో, ఏమి భుజించదమో, ఏమి ధరించుకుందామో అని వీటన్నిటి గురించి వాళ్ళు చిందిస్తారు. కానీ క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని నమ్మకం విశ్వాసులు వీటన్నిటి గురించి చిందించదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని బిడ్డలు ఎక్కువగా చిందిస్తున్నారు ఈ రోజులు, ఈ కాలాలు. ఏమి తినదమో, ఏమి త్రాగేదమో, ఏమి భుజించదమో, ఏమి పొందుకుందామో, ఏమి కలిగి ఉందామో అని ఇక్కడ ఎక్కువ మంది వీళ్ళే దేవుని బిడ్డలు ఎక్కువ మంది ఆశ కలిగి, కోరిక కలిగి జీవిస్తున్నారు ప్రియులారా. కానీ దేవుడు ఏం చెప్పాడు? అన్ని జనులు వీటన్నిటి గురించి వారు చిందించెదరు, కానీ మీరు చిందించొద్దు అంటున్నాడు. ఏమి తినదమో, ఏమి త్రాగేదమో, ఏమి భుజించదమో, ఏమి ధరించుకుందామో. చూడండి ప్రియులారా, ఈ రోజున ధరించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు? వస్త్రాలు ఎక్కువగా కొనుక్కునే వాళ్ళు ఎవరు? బట్టలు కొనుక్కునే వాళ్ళు ఎవరు ఎక్కువగా? డెకరేషన్ చేసుకునే వాళ్ళు ఎవరు ఎక్కువగా? ప్రియులారా, ఎవరున్నారు ఎక్కువగా? ఈ రోజున ఫ్యాషన్ డిజైనింగ్ ఎక్కువ చేసినవి. మరి ఈ రోజున ఫ్యాషన్ డిజైన్ యొక్క వరల్డ్ ప్రపంచంలో మనుషులు జీవిస్తున్నారు. కాబట్టి వస్త్రాలు ధరించుకుని కొత్త కొత్త డిజైన్లతో వస్త్రాలు ధరించుకుని జీవించాలనే ఆశతో, కోరికతో జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎంతమంది లేరు ప్రియులారా? ఎంతోమంది ఈ రోజున ఇహలోక సంబంధించినటువంటి వస్త్రాలతో, ఇహలోక సంబంధించిన డిజైన్లతో, ఇహలోక సంబంధించిన బంగారంతో, ఇహలోక సంబంధించినటువంటి ఆభరణాలతో ధరించుకొని జీవించాలనేటువంటి ఆలోచనతో కలిగి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, ఏమి తినదమో, ఏమి త్రాగేదమో, ఏమి ధరించుకుందామో అని అన్నాడు. ఏమి తినదమో అన్నాడు ప్రియులారా. మరి ఆహారము గురించి మీరు చిందించవద్దు అన్నాడు. ఆకాశ పక్షుల వైపు చూడండి, విత్తబో కొయ్యి గసలను దాచుకునవు, పక్షులను పోషించే దేవుడు మనుషులను పోషించలేడు అన్నాడు. ఈరోజున మనిషి ఎక్కువగా, ఈరోజున మానవులు ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చి జీవిస్తున్నారు ప్రియులారా? ఏమి తిందమో, అయ్యో దేవుడు ఏదో ఆహారం ఇచ్చాడు కదా, దేవుడు రొట్టెలను ఇచ్చాడు కదా, దేవుడు చేపలు ఇచ్చాడు కదా, దేవుడు మరి ఏదో ఒక ఆహారాన్ని మనకు అందించాడు కదా, ఆ ఆహారముతోనే మన కడుపును నింపుకొని, ఆ ఆహారముతోనే మనకు పొట్టను నింపుకొని, ఆ ఆహారముతోనే మన కొంచెం ఆకలిని తీర్చుకుని జీవిద్దాము అన్నటువంటి ఆలోచనతో, అన్నటువంటి విశ్వాసంతో జీవించే వాళ్ళు ఈ కాలంలో, ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ప్రియులారా, చాలా తక్కువ మంది. ఏమి ధరించుకుందామో, ఏమి తిందమో, ఏమి త్రాగేదమో అన్నాడు. ఏమి తాగేదాం? చూడండి ఈరోజున ప్రియులారా, మానవుడు మనిషి అనేకమైనటువంటి త్రాగుతానే ఉంటున్నాడు ఈ రోజున. ఆ రోజుల్లో చాలామంది మంచినీళ్ళు తాగి దాహాన్ని తీర్చుకునే వాళ్ళు ఈ రోజున అనేకమైనటువంటి మరి త్రాగటానికి చాలా వచ్చేసినవి ప్రియులారా. మరి ఈ రోజున నివసించడానికి కూడా మరి అనేకమైనటువంటి గృహాలు మరి వచ్చినవి. ఆ గృహాలలో మానవుడు జీవిస్తున్నాడు. కానీ మనకున్నటువంటి గృహం, ఏ గృహమైనా సరే,
పూర గుడిసైనా సరే, చెట్టు కింద పొడుగునైనా సరే, తాటాకింట్లో అయినా సరే, రేకుల చెట్లు అయినా సరే, దేవుడిచ్చినటువంటి ఏ గృహమైనా సరే ఆ గృహములోనే నివసిస్తూ, ఆ గృహములోనే దేవుడిచ్చిన ఆహారాన్ని భుజిస్తూ, ఆ గృహములోనే దేవుడిచ్చిన నీరుని త్రాగుతూ, ఆ గృహములోనే దేవుడిచ్చిన వస్త్రాలను ధరించుకుని జీవిస్తున్నామా? ఎంతమంది ఉండాలి అలా జీవించేవాళ్ళు? ఇది దేవుడిచ్చిందలే, దేవుడు కలగజేసిందిలే, కనీసం ఇదైనా సరే నాకు ఉందలే అన్నటువంటి విశ్వాసముతో జీవించేవాళ్ళు, దేవుడిచ్చిన వస్త్రాలు ఇవి, వీటిని నేను ధరించుకుని జీవిస్తాను అనేటువంటి విశ్వాసంతో జీవించేవాళ్ళు, దేవుడి ఆహారం నాకు అందించాడు, దేవుడి ఆహారం నాకు ఇచ్చాడు, ఈ ఆహారంతో నేను జీవిస్తాననేటువంటి విశ్వాసంతో నమ్మికతో జీవించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ప్రియులారా? కాబట్టి అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను చెప్పి ఉన్నాడు, ఏమి తినదమో, ఏమి త్రాగదో, ఏ భుజించామో, ఏమి ధరించుకుందామో అని మీరు చిందించుకొని అన్ని జనులు వీటన్ని గురించి విమోచించదురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను అన్నాడు. అంటే మనకి ఏం అవసరం ఉన్నాయో ఆయనకి తెలుసు కాబట్టి, మనకి ఎటువంటి ఆహారమో కావాలో ఆయనకి తెలుసు కాబట్టి, మన్నాను కురిపించిన దేవుడు, బండ నుంచి నీరును రప్పించినటువంటి దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలకు ఆహారం అందించినటువంటి దేవుడు, తన కుమారుని యొక్క భూలోకానికి పంపి జీవాహారాన్ని అందించినటువంటి దేవుడు, మనకి ఏ అవసరత ఉన్నాయో దేవుని తెలీదా? 5,000 మందికి 5 రొట్టెలను పంచిపెట్టిన దేవుడు, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన దేవుడు, మీ దగ్గర ఏమైనా ఉంటే నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా 5,000 మందికి పంచించిన తర్వాత ఇంకా 12 గంపలు ఉన్న తర్వాత ప్రియులారా, దేవుడు ఇంకా ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు. ఇంకా వాటిని తీసుకెళ్ళి ఇంకా వేరే గ్రామాలు కూడా పంచిపెట్టమన్నాడు. మరి దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. రాత్రి అనగా పగలనగా పేతురు, యోహాను, యాకోబు శిష్యులందరూ కూడా చేపలు పడుతుంటే వాళ్ళు రాత్రంతా కూడా కష్టపడ్డారు, వాళ్ళకి ఏ చేపలు కూడా దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఏం చెప్పాడు? మీరు పలానా చోట వలయండి, అక్కడ చేపలు పడతాయి అన్నాడు. అక్కడ అది క్రీస్తు చెప్పినట్టుగానే, యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగానే వాళ్ళు వలయేస్తే అక్కడ వల నిండా మరి చేపలు పండి ప్రియులారా, వల చినిగిపోయేటట్టు ఉంది, వాళ్ళు లాగలేకపోయారు. దేవుని తెలుసు మనకి ఎటువంటి ఆహారం కావాలో, దేవుని తెలుసు మనకి ఎటువంటి వస్త్రాలు కావాలో, దేవుని తెలుసు మనం ఏమి త్రాగాలో ప్రియులారా. ఆయన మనకు అన్నీ కూడా సమకూరుస్తూనే ఉంటాడు. ఇచ్చే దేవుడే, కలగజేసే దేవుడే ప్రియులారా. కాబట్టి ఇవన్నీ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మన దేవుని గురించి కూడా చింతించకుండా దేవుని యొక్క రాజ్యము గురించి మనం ప్రాధాన్యపడుతూ ఉండాలి. దేవుని యొక్క రాజ్యములో మన నీతిని వెతుకుతూ ఉండాలి. దేవుని యొక్క రాజ్యంలో మన యథార్థతను వెతుకుతూ ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యములో నీతిని, న్యాయముని, యథార్థతను వెతికామో అప్పుడు మనకు కావాల్సిన అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి అన్నాడు. అప్పుడు మనకు కావాల్సిన అనుగ్రహం ఏమి అనుగ్రహింపబడతాయి? ఏమి తిందామో దేవుడు మనకిస్తాడు, ఏమి త్రాగేదమో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఏమి ధరించుకుందామో దేవుడు మనకే ఇస్తాడు ప్రియులారా. ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి ఎప్పుడు ఇవన్నీ ఇస్తాడంటే దేవుని యొక్క రాజ్యములో నీతిని వెతకాలి. నీతిని వెతకమంటే దేవుని యొక్క రాజ్యం అంటే ఈ లోకంలో లేదనుకుంటాం ఎక్కువ మంది. అది పరలోకంలో ఉంటుంది కాబట్టి పరలోక రాజ్యములో నీతిని వెతకొచ్చు అనుకుంటారు కొంతమంది ప్రియులారు. ఈ లోకములో దేవుడిచ్చినటువంటి ఈ రాజ్యములో, ఈ లోక సంబంధమైన రాజ్యము నీతిని వెతికితేనే పరలోక రాజ్యములో మన శాంతి సమాధానంతో జీవించగలుగుతాం ప్రియులారా. ఇహలోకంలో భోగ భాగ్యాలతో జీవించామనుకోండి, ఇహలోకంలో ఏమి తాగేదమో, ఏమి తినదో, ఏ భుజించదో చిందించుకుంటూ మనం జీవించామనుకోండి, ధనవంతుడు జీవించినట్టే ఉంటుంది. ధనవంతుడు ఏమి త్రాగేదమని జీవించాడు, ఏమి భుజించదమని జీవించాడు, ఏమి ధరించుకుందని జీవించాడు. చనిపోయిన తర్వాత నరలోకానికి వెళ్ళాడు. పేదరాజుడు పరలోకానికి వెళ్ళాడు. రేపొద్దున మన జీవితాలు కూడా అట్లాగా ఉంటాయి. కాబట్టి దేవునికి రాజ్యం నీతిని వెతుకుతూ విశ్వాసముతో మనమందరం కూడా జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి మహింపచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. నీ నామమున తండ్రి నీకు వాక్యాలు విని అన్నాము, ఆలకించిన వాక్యాలను మర్మాలు సత్యాలను బయలుపరిచిన నీకే ఉంది, నీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే నీకు వాక్యాన్ని విని ఉన్నారు, ఆలకించున్నారో వారికి శక్తిని, బలం, ఆరోగ్యం అనుగ్రహించి, ఎవరెవరైతే నా ప్రభు ఈ ప్రార్థనలు ఎక్కిస్తున్నారో వారికి కూడా శక్తిని, బలమైన ఆరోగ్యం అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అనారోగ్యంతో బాధపడే వారు కూడా ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అనేకమైన వ్యాధులతో బాధతో బాధపడేవారు ఉన్నారు నా తండ్రి. ఎవరెవరైతే అనేకమైన వ్యాధి బాధలతో బాధపడుతున్నారో వారిని తట్టండి, ముట్టండి, వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును కలగని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నీ రాజ్యం నీతిని, న్యాయమైన యథార్థను వెతికి శాంతి సమాధానం చేయడం సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నా. మేము చేసిన ప్రతి ఒక్క పనిపాట్లు కూడా తోడేడు ఉండమని మా రక్షణ యేసుక్రీస్తు సతపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగడుగున్నా తండ్రి. ఆమేన్.
యేసయ్యా